మా ఊరి తరఫున మాకు మాకు మద్దతు తెలిపిన వాళ్ళ మీద ఇట్లా రెండు కేసులు పెట్టిండు. నీ కేసులకు భయపడము, నీకు భయపడము, ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఇంకా ముందుకు మేము సాగుతామని, మా ప్రాణాలైనా వదులుతాం కానీ మా భూమిని ఏడవదాం. మేము కలెక్టర్ గారికి విన్నాం. ఉద్యమ నాయకులు తెలిసిన వెంబడి మేము ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ని అప్రూవ్ చేయాలి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకరికి 10 సార్లు పోయి సార్ మాకు ఇండస్ట్రీ పార్క్ అభివృద్ధి వద్దు, ఆ భూమిని మాకు కావాలి, వేరే అభివృద్ధి ఏమొద్దు సార్, ఇక్కడ అంతా ఇళ్ళను నేలమట్టం చేసిళ్ళు. అప్పుడు ఏం చేశారు? ప్రతిపక్ష నాయకులను ఫోటోలు దిగొచ్చిళ్ళు. ఎక్కడ పోలు ఏ విషయమైనా కానీ ఏమైనా కానీ ఈరోజు అన్నగారు ఒక మాట, ఒక వాయిస్ ఇచ్చి ఇక్కడ ఆమరణ దీక్ష కూర్చున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇక్కడికి ఊరుకొచ్చారు. ఈ దీక్ష శిబిరానికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ పులిందర్ గారికి, ఇంత పెద్ద భూ పోరాటంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వికారాబాద్ జిల్లా, పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, చుట్టుపక్కల మహబూబ్ నగర్ నుంచి కూడా హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర కంటి నిండా దుఃఖం పెట్టుకొని, మెతుకు ముట్టని భయంగా గుండెల్లో భయంగా ఈ కడుపున పుట్టిన బిడ్డల్ని ఎట్లా సాదుకోవాలనో అని భయంగా బతుకుతున్న నా అక్క చెల్లెళ్ళందరికీ, ఇక్కడ పాల్గొంటున్న ఈ గ్రామ బాధితులకి, ఈ గ్రామం వారికి, ప్రపంచానికి ఈ సమస్యని తెలియజేయడానికి వచ్చినటువంటి, ప్రపంచం మొత్తానికి ఈ సమస్యని తెలియజేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న, ఈ కార్యక్రమంలో ఎటుగూడిన గ్రామ భూ బాధితులందరికీ భూమి ఒక్క అంగుళం కూడా పోగొట్టొద్దని మీ తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ఈ గ్రామ సర్పంచ్ పులిందర్ గారిని అభినందించాలి. ఆ పులిందర్ గారి యొక్క పోరాటాన్ని చూసి నేను కూడా ఎంత గొప్ప నాయకుడు మీకు దొరికిండని నా హృదయం కూడా చెలించిపోయిందమ్మా. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి రావడానికి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఎదుటి వారి దుఃఖమైనా నా దుఃఖమైనా ఎవరి దుఃఖమైనా ఒకటి. ఒక తల్లి మాతృత్వం ఎక్కడైనా బజార్లో రోడ్డు మీద ఎవరైనా ఏడుస్తున్న తల్లికి దుఃఖం వస్తుంది. వాడు ఎవడన్నా కానీ ఏ కన్న తల్లి బిడ్డో అని, నీ బిడ్డ కోసం ఎట్లా దుఃఖపడతావో బయట ఎవడన్నా ఏడుస్తున్నా మనకు దుఃఖం వస్తుంది. అంతే ఈ గ్రామంలో భూమి పోతున్నటువంటి భూబాధితుల దుఃఖం చూసి నా కళ్ళల్లో కూడా కళ్ళలో నీళ్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చాను. చూడండమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళు చేస్తున్నది ఎమ్మెల్యే గిరి కాదు, ముఖ్యమంత్రి గిరి కాదమ్మా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లమ్మా. వీళ్ళు ఈ రాష్ట్రంలో, వీళ్ళది పరిపాలన కాదు, నా బొంద కాదు, వీళ్ళది ముఖ్యమంత్రి పీఠం కాదు, ఎమ్మెల్యే కాదమ్మా. వీళ్ళు భూ దళారులు, ల్యాండ్ బ్రోకర్లు. వీళ్ళు లక్షల, వందల, వేల ఎకరాల పేదల భూమిని కొల్లగొట్టి ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీలకి, పెద్ద వాళ్ళకి ఈ భూముల్ని మొత్తం దారాదత్తం చేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా మొన్న వికారాబాద్ జిల్లాలో అక్కడ జరిగినటువంటి భూదందా కావచ్చు, ఖమ్మంలో జరిగిన భూదందా కావచ్చు, ఇంకో దగ్గర జరిగింది. ఈ పేదల భూములు మొత్తం కొల్లగొట్టి పెద్దలకి పంచిపెట్టే పనే ఈ ముఖ్యమంత్రి పనులు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులమ్మా. మనమేమంటున్నాం అంటే, తల్లి నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1250 ఎకరాలు, 1450 ఎకరాలు సమీకరించాలనుకుంటున్నావు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఈ తిండి లేని 4 గింజలు పండించుకొని తరతరాల నుంచి వాళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వాళ్ళ రక్త మాంసాలు ఈ భూమికి అర్పితం చేసి వాళ్ళకు గుర్తుగా, అయ్యలకి, తాతలకి గుర్తుగా బిడ్డలకి ఇచ్చిన భూమి ఒక్కటే ఈ ముఖ్యమంత్రికి కనపడిందా? తెలంగాణలో ఎక్కడ భూములు లేవా? ఎక్కడ లక్షల ఎకరాల భూములు లేవా? ఏ పెద్దల భూములు లేవా?
ప్రభుత్వ భూములు లేవా, హైదరాబాద్ లో భూములు లేవా, ఏ భూములు లేనట్టుగా ఈ గ్రామంలో కూలీనాలి పనిచేసుకునే బీసీ ఎస్సీ ఎస్టీల రెక్కాడితే డొక్కాడని రక్తం తర్పించేటువంటి రక్త మాంసాలు ఈ భూమికి అర్పితం చేసే బీసీ ఎస్సీ ఎస్టీ భూములు దొరికినాయా అని అడుగుతున్నా. ఇది పాపం కాదా అంటున్నా, ముఖ్యమంత్రికి పాపం తగలదా అంటున్నా. ఇలాంటి నీచపు, ఇలాంటి నికృష్టపు పాలన ఒక కూలీనాలి చేసుకొని రెక్కాడితే డొక్కాడనటువంటి ఒక ఎస్సీ మాలమాదిగలు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కాపోళ్ళు, చిన్న చిన్న బీసీ కులాలు, పద్మశాలీలు, అన్ని కురువోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, మాలమాదిగలు, మైనార్టీలు, లంబాడీలు, యాదవులు, ముదిరాజులు వీళ్ళు దొరికిర్రా నీకు? వీళ్ళ భూములు దొరికినాయా నీకు? ఇదేనా నీ ఇందిరమ్మ పరిపాలన? మరి ఆనాడు ఇందిరమ్మ చేసింది ఇట్లనే చేసిందా? ఇందిరమ్మ పాలన అని చెప్పుకోవాలి సిగ్గులదా మీకంటున్నా, శరమున్నదా అంటున్నా. ఈ భూముల 1450 ఎకరాలు కావాలటమ్మ వీళ్ళకి. నేను చూపిస్తామా వీళ్ళకి 1,00,000 ఎకరాలు చూపిస్తా, పెద్దోళ్ళ ఎకరం అని పోయి తీసుకోమని చెప్పండి. 1,00,000 ఎకరాలు చూపిస్తా రాష్ట్రం అంతా. నీకు ఎక్కడెక్కడ భూములు కావాలో పెద్దోళ్ళ భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు, పడవబడి ఉన్న భూములు, ఇంకెన్నో భూములు 1,00,000 ఎకరాలు నీకు చూపిస్తా. ఈ పేదల భూములు నీకు ఎందుకు కనపడ్డాయి అంటే వీళ్ళు నోరు లేని అమాయకులు, వీళ్ళ తరఫున మనిషి లేడు, వీళ్ళు తిరుగుబాటు చేయలేరు, వీళ్ళు అమాయకులు. మాలమాదిగలకు ఏం తెలివి ఉంటుంది, లంబడోళ్ళకి ఏం తెలివి ఉంటుంది, గొల్లోళ్ళకి కురుమోళ్ళకి ఏం తెలివి ఉంటుంది, ముస్లింలకు ఏం తెలివి ఉంటుంది, మున్నూరు కాపాయానికి ఏం తెలివి ఉంటుంది అని వీళ్ళ నోటి కాడ భూమిని గుంజుకోవడానికి తిరుగుతున్నా కదా. వీళ్ళు అమాయకులు కాదయ్యా, అమాయకులు కాదు. కాళ్ళాపూర్ కాదు, నీ కాళ్ళు ఎరగొట్టడానికి బయలుదేరిన గ్రామానికి నీ కాళ్ళు ఎరగొట్టి మడత పెట్టి నీ రాజ్యాన్ని సమాధి చేయడానికి బయలుదేరుతున్న యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి గ్రామం ఇది. వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడలేదు అనుకోబాకు. ఖమ్మంలో 750 మంది బీసీ ఎస్సీ ఎస్టీలమ్మ సేమ్ ఇట్లనే కులాలు, కురుమోలు, సాకలోలు, మంగళోలు, వడ్డరోలు, ఎరకలోలు 750 మంది ఇళ్ల స్థలాలు గుంజుకుంటే, ఈయనని గుంజుకుంటే అక్కడ పోయి యుద్ధం చేస్తామా? ఆ 700 మంది పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం దిగు చెప్పుకొని 300 మందికి అదే స్థలంలో పట్టాలు ఇచ్చిందమ్మా. అది ఇళ్ళకి జాగా, అది ఇళ్ళ జాగమ్మా. అది 200, 150 గజాలు, 100 గజాలు ఇళ్ళ జాగా. ఇక్కడ రైతు సమస్య, రైతు సమస్య, రైతు నడిపిస్తావు. రైతుల గురించి పెద్ద పోరాటం చేసినావు కదా నువ్వు కేసీఆర్ గవర్నమెంట్ లో. నువ్వు చేసిన లంగా పని ఏంటిది? నువ్వు చేస్తున్న లంగా నీచ రాజకీయం ఏంటిది? పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడానికి మనసు ఎట్లా పోయింది అని అంటున్నాం. అందుకని మేమేమంటున్నాం అంటే 1450 ఎకరాలు నీకు కనుబడింది ఈ 2 గ్రామాల మీద, కాలాపూర్ గ్రామం మీద, రాపోల్ గ్రామం మీద. ఈ 1450 ఎకరాల్లో నువ్వు తీసుకోవడానికి ఇక్కడ లావణ్య పట్టాలు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన రకరకాల రూపాలతో పేదవాళ్ళకి ఇచ్చిన భూములు ఉన్నాయి. ఈ లావణ్య పట్టాల నుంచి 428 ఎకరాలు సేకరిస్తాడటమ్మా. గెజిట్ నోటిఫికేషన్ లో ఈ కొట్టుకొని పోతారట. మిగతా పట్టా భూములో 159 ఎకరాలు ఈ గ్రామంలో సేకరిస్తాడటమ్మా. సర్వే నంబర్ 124, 135 మొత్తం 587 ఎకరాలు వేసుకుపోతాడమ్మా. ఇందులో చూడండి అమ్మా, ఏ కులాలు చూడండి అమ్మా. యాదవులకి 150 పైగా ఎకరాలు యాదవ గొల్లోళ్ళవి, మున్నూరు కాపోళ్ళవి 80-90 ఎకరాలమ్మా, కురుమోళ్ళవి 30 ఎకరాలమ్మా, ముష్టి గొల్లోళ్ళు కురుమోళ్ళు 30 ఎకరాలు, సాకలోళ్ళకి 30 ఎకరాలమ్మా. బట్టలు ఉతికి సాకలోళ్ళు, బట్టలు ఉతికే సాకలి కూలీనాలు చేసుకునే సాకలి కులస్తుల దగ్గరటమ్మా 30 ఎకరాలు తీసుకుపోతున్నారమ్మా. సిగ్గున్నదిరా మీకు రాజ్యానికి? శరమున్నదిరా మీకు? మనిషి పుట్టుక అరం మీది, మానవ పుట్టుక అంటారా మిమ్మల్ని? ఈ పేదోళ్ళ దగ్గరకు వచ్చి సాగుల పువ్వులు ఎత్తుకపోతావు, గొల్లాల పువ్వులు ఎత్తుకపోతావు, ముష్టి గొల్లాల పువ్వులు ఎత్తుకపోతావు. వాళ్ళు తిండి తిని పిల్లలు దాకి బళ్ళకు పంపి స్కూలుకు పంపి ఆ పిల్లగాళ్ళు ఎంతో భవిష్యత్తుకు వస్తారని పోరాళ్ళకు ఉద్యోగాలు లేక అదే భూమిలో పడి తిరుగుతుంటే వారికి ఉద్యోగం ఏమైతే ఉన్న భూమి వేసుకుపోతున్నట్టు సిగ్గున్నదా మీకు? శరమున్నదా? ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ దగ్గర పోయి మెడ వచ్చి తీసుకొని వస్తావు ఈ ఊరికి. రాహుల్ గాంధీని ఈడ్చుకొస్తావు ఈ ఊరికి. నువ్వు చూసే తెలంగాణ కాదు, నువ్వు చూసే సవట సంఘాలు కాదనుకో. నువ్వు చూసిన సవట సంఘాలు కావి. పులిలాగా సింహంలాగా గాండ్రించడానికి ఉద్యమ వేదికలు, పార్టీలు, సంఘాలు రాబోతున్నాయి వీళ్ళ తరఫున. ఇక చూడనమ్మా, మాదిగలు 40 ఎకరాలమ్మా. వీళ్ళకి భూములే ఉండవు, వీళ్ళకి రాజ్యంలో స్థానం లేదు, తిండి కాడ స్థానం లేదు, చదువు కాడ స్థానం లేదు, ఎక్కడ స్థానం లేదు. మాదిగలకు కలిపి 40 ఎకరాలు ఉంటే అవి గుంజుకపోతారటమ్మా. 40 ఎకరాలు చూడు. ఏ ఊర్లో ఏది చేయాలన్నా శ్మశానానికి కానీ, పార్కు కానీ, ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కానీ, ఏదైనా బిల్డింగ్ కట్టడానికి ఆడ ఎస్సీ ఎస్టీ బీసీలకి గవర్నమెంట్ ఏం భూములు ఇస్తే అవి వేసుకపోతారట. ఆడ మీకు భూములు లేవా?
ఊళ్ళో దొరల దగ్గర భూములు లేవా? పెద్ద పెద్ద దొరసాల దగ్గర భూములు లేవా అంటున్నా. ఆ భూములు వేసుకపోవడానికి మరి వాటిని తీసుకుపోవడానికి మీకు మనసు లేదా? అవి తీసుకుపోవడానికి ఏమో మీకు మనసు రాదు, ఈ భూములు తీసుకుపోవడానికో మీకు మనసు వస్తుందా? ఇక చూడండి అమ్మా, ఇంకా ముస్లిం మైనారిటీలమ్మా 15 ఎకరాలు, ముస్లిం మైనారిటీలకి 10 ఎకరాల భూ వేసుకుపోతారమ్మా. పాపం వాళ్ళకి భూమే ఉండదు, వాళ్ళు సోడాలు అమ్ముకోనో పూలు పళ్ళు అమ్ముకోనో ఏదో అమ్ముకుంటూ బతుకుతుంటారమ్మా. వాళ్ళకి ఎట్లా అదృష్టం కొద్దీ వాళ్ళ పైన అప్పుడు ఉన్నటువంటి భూములు వచ్చినాయి, వాళ్ళకు 30 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయి, అవి తీసుకొని పోతారట. ఇట్లా చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు, ఈ చిన్న చిన్న బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు ఇచ్చిన భూముల్ని తీసుకుపోవడం ఏమి న్యాయం అని అడుగుతుంది. ఇది ప్రపంచానికి తెలవదా? మాట్లాడేటోళ్ళు లేడా? ప్రగతిశీలవాదులు లేరా? మానవత్వం మూడిపోయిందా? మాట్లాడేవాడు ఎవడు లేడా? పార్టీలు లేవా? సంఘాలు లేవా? నిన్ను తండ్రిలాగా గెలిపించిన రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వీడికి వచ్చి వీళ్ళు కాళ్ళకి దండం పెట్టి, ఎమ్మెల్యేకి దండం పెట్టి, అయ్యా ఈ భూములు వేసుకుపోతున్నారు అయ్యా, గవర్నమెంట్ వేసుకుపోతుందంటే ఆ ఎమ్మెల్యే అంటాడట, మీరు ఇట్లనే భూముల కోసం పోరాడితే మిమ్మల్ని జైలుకు పంపుతానంటాడట. జైలుకు పంపుతావు? నిన్ను రాజకీయ గోడి కట్టడానికి వచ్చిన ఇక్కడికి, రాజకీయ గోడి కట్టి రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీ భూములు లాక్కొనే పని నువ్వు చేస్తే నిన్ను సంకలలో పెట్టి ఈడ్చుకపోయి నిన్ను జైల్లో పెట్టేస్తావు. అదే రేపు జరగబోయే పోరాటం. భూములు రక్షించమని ఎమ్మెల్యే దగ్గరికి పోతే, భూములు రక్షించమని ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే వీళ్ళని అరెస్ట్ చేపిస్తారా? ఎక్కడ న్యాయం ఇది? ఏ న్యాయం ఇది? ఊరు సర్పంచ్ని బెదిరిస్తారా? గ్రామ సర్పంచ్ని బెదిరిస్తా. సర్పంచ్ సాబ్ ని చెప్తున్నా, నువ్వు ఈ గ్రామం నుంచి రాహుల్ గాంధీ చెప్పడానికి ఢిల్లీ నడవడానికి బయలుదేరు, కాళ్ళతో నడవడానికి బయలుదేరా. ఈ గ్రామం నుంచి హైదరాబాద్ దాటుకొని రాహుల్ గాంధీని గెలవడానికి ఢిల్లీ నడిచిపోయి రాహుల్ గాంధీ చెబుదాం ఈ గుండె ఘోష ఏంటో, మన ఘోష ఏంటో, తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలన ఏంటో రాహుల్ గాంధీకి చెప్పి, నీకన్నా మనసున్నా వికారాబాద్ వచ్చినాడు మొన్న అడవులకి ట్రైన్, ఈ భూములు లేకపోయే ట్రైన్కి ఇచ్చిపోయినా ఏంది మొన్న? ఏమయ్యా లేకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లేకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిండో తెలియట్లే మరి మనకి. ఆమె ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఏమో ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి, మా అమ్మని కూడా అమ్మ అంటావా? లేవు అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటున్నావు ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు మాకు. ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్ కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, ఏమిచ్చిండో ఆయన దగ్గరికి పోతే కానీ తెలియదు. అందుకని నేనేమంటానంటమ్మా, ఇక్కడ పట్టా భూమిలో మళ్ళా చూడండి, ఇలా 110, 124, 135, 159 సర్వేలో 24 ఎకరాలు. మళ్ళా చూడండి అమ్మా, ఇక్కడ చూడండి సర్వే నంబర్లో ఈ భూమిలో పట్టా భూములు, ఇందాక చెప్పిన ఏం భూములమ్మా? అసైన్ ల్యాండ్. ఈ పట్టా భూమిలో మళ్ళా చూడండి, యాదవ ముష్టిగొల్లకి 100 ఎకరాలు, మున్నూరు కాపోళ్ళకి 30-40 ఎకరాలు, సాగలోళ్ళకి ఒక 2 ఎకరాలు, కురుమోళ్ళకి 13 ఎకరాలు, మాలమాదిగోళ్ళకి 30 ఎకరాలు పట్టా భూములు కూడా కుదరపోతారట. ఎవరిచ్చిరా మీకు రైతు? ఎవరిచ్చారు మీకు హక్కు అంటున్నా? ఎవడు మాట్లాడట్లేదనా? ఎవడు పట్టుకొని గల్లా బట్టి గుంజకొచ్చి అడగట్లేదనా? భూములు వేసుకపోతావు. ఏ రాష్ట్రంలో ఎవడైతే భూములు వేసుకపోయినా అని గోరిగట్టిరా రాష్ట్రం, ఎవడైతే భూములు వేసుకపోయినా ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఆ రాజ్యానికి గోరిగట్టింది ఆ రాష్ట్రాల్లో. నీకు 3 కాలం వచ్చింది, నువ్వు వచ్చి 2 ఏళ్లు కాలే భూముల మీద కన్నేసిన. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, పేదోడికి ఎక్కడ భూములు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ భూములు ఉన్నాయో అమాయకుల భూములు చూడటం, కన్నేయడం, లంబడోళ్ళ భూముల్ని, మాలమాదిగ భూముల్ని, సాకుల భూముల్ని, కుమ్మరోళ్ళ భూముల్ని, మంగళోళ్ళ భూముల్ని, పద్మశాలుల భూముల్ని, విశ్వకర్మల భూముల్ని, గోళ్ళ భూముల్ని, ముదిరాజుల భూముల్ని, గౌండ్ల భూముల్ని మొత్తం వేసుకుపోతావు. నీకు దొరల భూములు కనపడలే. రెడ్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో 8,000 ఎకరాలు ఉన్నాయి. రెడ్ల దగ్గర ఒక్కొక్క జిల్లాలో రెడ్ల దగ్గర ఎన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. మీరు భూ వ్యాపారం చేస్తారు, లక్షల ఎకరాల భూములు ఉంటాయి, భూస్వాములుగా తులదూతారు, మీ భూమితోటి వ్యాపారం చేస్తారు, రెడ్ల భూమితో రాజ్యం చేస్తారు, రెడ్ల భూములతో అమెరికా పోతారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెడతారు, ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ అని అందులో దొరబడతారు, గిల్ట్ పాలసీ అని ఒకటి తీసుకొస్తారమ్మా. ఆ పాలసీ తోటి మొత్తం భూములు మొత్తం కబ్జా చేయడానికి ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నాం. మరి టీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, ఇది ప్రతిపక్షమా పక్షవాదమా తెలవట్లే. అది ఏం చేస్తుందో తెలియదమ్మా. అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షము ప్రజాపక్షము, పరిపాలన పక్షము ప్రతిపక్షం ఇద్దరు కలుస్తారమ్మా.
మేము ఒకటే అంటున్నామమ్మా, ఎవడు పోరాడితే వాడే ప్రతిపక్షం, ఎవడు యుద్ధం చేస్తే వాడే ప్రతిపక్షం. ఇక్కడ భూములు పోయినాయిగా మా తల్లి, ఎందుకు రావట్లే కేసీఆర్ ఇడికి? దేనికి రావట్లే కేసీఆర్? ప్రతిపక్ష నాయకుడు హోదాతో, కేబినెట్ హోదాతో 12 లక్షల రూపాయల జీతం తీసుకొని ప్రతిపక్ష నాయకుడుగా, ఫ్లోర్ లీడర్ గా నువ్వు పోయి అడవులల్లా మీ రెస్ట్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో దాక్కొని బతుకుతున్నావు కదా. ఏడి ప్రతిపక్ష నాయకుడు? సిగ్గున్నదా మీ పార్టీకి? రాజీనామా చేసిపోరా కేసీఆర్. వీడికి వస్తావా, యుద్ధం చేస్తావా? యుద్ధం చేయకపోతే నువ్వు రాజీనామా చేసిపోరా. రావాల్సిన వాళ్ళు వస్తారు వీడికి. నేను అడుగుతున్నా, నేను చెప్తున్నామ్మా, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు రావట్లే? కేసీఆర్ వచ్చి రోడ్డు మీద కూర్చోమనమ్మా, ఆ లారీల మధ్యలో కూర్చోమను, సతుకుతాడా అనుగుతాడా లారీల కాడ కూర్చొని నడి రోడ్డు మీద కూర్చోమని మొత్తం బంద్ చేస్తే భూములు వచ్చి రావమ్మా అంటే ఇక్కడ అర్థమైతుంది ఏంటి? కేసీఆర్ కూడా ఏముందంటే ఈ భూములు గవర్నమెంట్ తీసుకోవాలి, మన చేతిలో భూములు ఉండవు. మన చేతిలో భూములు లేకపోతే బిచ్చగాళ్ళలాగా తిండి లేక తిప్పలేక బతుకుతాం కదా. అప్పుడు మనల్ని ఓటు అడుగుతారు అనమాట. 1000-2000 ఇచ్చి 1000-2000 ఇచ్చి మనల్ని ఓట్లు అమ్ముకోవాలంటే ఏంటి? మనకు భూములు లేకుండా చేయాలి. మన భూములు లేకుండా చేస్తే మనం పిచ్చోళ్ళమై తిండి లేక ఓట్లు అమ్ముకునే బిచ్చగాళ్ళలాగా మారుతాం కదా. అది అనమాట. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదంటే అర్థం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకట, లేదా ఈ భూములు మన చేతిలోంచి భూములు రేవంత్ రెడ్డికి పోవాలనా? కేసీఆర్ ఆలోచన అదేగా. మరి ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎందుకు రావడలే ఇక్కడికి? అందుకనే ఇక్కడ చూడండి అమ్మా, పట్టా భూములు కొట్టుకపోతారటమ్మా. ఆ తర్వాత పట్టా భూముల తర్వాత కాలాపూర్ గ్రామంలో 1400 మంది జనాభా గృహం గారి వివరాలు, దాదాపు 400 గృహాలు. ఇందులో ఒక నిమిషం చూడండి అమ్మా, ఉదాహరణకి పక్కనున్న రాపోలు గ్రామం, ఇక్కడ కూడా 610 ఎకరాలమ్మా. ఈ 610 ఎకరాల్లో లావణ్య పట్ట. ఇక్కడ మారామాదిగలకు 250 ఎకరాలమ్మా. 250 ఎకరాలు. ఇదేంటి? హైదరాబాద్ మహానగరానికి దగ్గర ఉన్న ప్రాంతం. రేపు భవిష్యత్తులో కోట్ల రూపాయలు పలికే భూమి. ఇది బంగారంగా మారబోతుందమ్మా. ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికట హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంటారమ్మా. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వచ్చిర్రమ్మా. రాయాలా? నువ్వు రాసుకపోయి ముఖ్యమంత్రికి చెప్పు, యుద్ధం మొదలవుతుందని చెప్పాలి. రేపటి నుంచే యుద్ధం మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఎట్లా రైతుల భూములు లాక్కుంటారో, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో. ఖమ్మం పోతే 3 సార్లు, ఖమ్మం పోతే 3 సార్లు నన్ను అరెస్ట్ చేశారమ్మా. 3 సార్లు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దానికి ముందు యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అప్పుడు ఎట్లాగో బయటపడ్డాం, అది సాధించుకున్నాం. మళ్ళా నా వాళ్ళకి ఇంకా మిగతా 300కి పట్టాలు ఇవ్వాలని మళ్ళా కలెక్టర్ దగ్గర పోతాం. నేను ఇక్కడికి రాబోతున్నామ్మా. మళ్ళా ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎక్కడ పెడతారో చూద్దాం, రిమాండ్ చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. కానీ విశారదాన్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధి చేయడానికి, గోలు కట్టడానికి రాష్ట్రం అంతా బయటకు వెళ్తుందమ్మా. మన ఒక్కడమే కాదు, మనతోటి చాలా సంస్థలు, సమాజ సంఘాలు రాబోతున్నాయమ్మా. మీరంతా నేను ఒకటే కోరుతున్నా, ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిస్తే వాడి తాళ్లతో కట్టి నాకు ఫోన్ చేయండి అమ్మా. ఎవడన్నా రాత్రి పూట ఎవడన్నా వచ్చి సంతకాలు చేయ కాగితాల మీద, నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నీకు ఇంకొక భూమి ఇస్తాం, నువ్వు మా మాట నమ్ము, ఎవడెవడు మాటలో నమ్మొద్దు, ఎవడెవడు ఉద్యమం ఒకరి మాటలు చెప్పి మీతో సంతకాలు పెట్టిస్తారమ్మా. చాలా జాగ్రత్త అమ్మా. ఏరు ముద్రలు గాని సంతకాలు గాని ఎక్కడా పెట్టొద్దు. అట్లా అడిగితే వాడిని తాళ్లతో కట్టేసి మాకు ఫోన్ చేయండి, సర్పంచ్కి అందరికీ చెప్పండి. నేను ఒకటే అంటానమ్మా, మాకు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ద్వేషం లేదమ్మా. నాకేం ద్వేషం, ఆయన ఎవరో కూడా నాకు తెలియదమ్మా. నాకేం ద్వేషం లేదు. నువ్వు మంచి చేయి, నిన్ను అభినందిస్తావు. నువ్వు మంచి పని చేయి, నిన్ను అభినందిస్తావు. కానీ అమాయకుల దగ్గర భూములు కొట్టుకొని, భూములు లాక్కొని, వీళ్ళకి చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, దవాఖాన కట్టకుండా, హాస్పిటల్ కట్టకుండా, చదువులకు స్కూల్ కట్టకుండా, వీళ్ళకి ఉపాధి లేకుండా ఊరు తీసి పారేసి ఉల్టా వాళ్ళకున్న 1-2 ఎకరాలు కొల్లగొట్టుకుందమ్మా. ఇది ఎక్కడ ఉందా దేశంలో? ఏ దేశంలో ఉన్నా ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా అమ్మ పరిపాలన? నీకు దవాఖాన కట్టాలా, నీ బిడ్డలకు మంచి స్కూల్ కట్టియాలా, నీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియాలా, నీ చేతికి పని ఇప్పియాలా, అందరం చల్లగా బతకడానికి ముఖ్యమంత్రి ఈ పని చేయాలి. ఈ పని చెయ్యకపోగా ఉన్న 2 ఎకరాలు తీసుకుపోవడానికి రావడానికి బుద్ధి ఉన్నదా, సిగ్గున్నదా ఈ రాజ్యానికి అంటారు. అందుకనమ్మా 15 రోజుల క్రితం నా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ గ్రామంలో ఉన్నారమ్మా. నా కార్యకర్తలు ఈ గ్రామంలో ఉన్నారమ్మా. అదండి ఈడ్చుకపోండి అతను సకబా అమ్మా. ఇక్కడ నా పార్టీ కార్యకర్తలు, జేఏసీ కార్యకర్తలు ఈ గ్రామంలో ఉన్నారు, పక్క గ్రామంలో ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారమ్మా. మీకు రక్షణ కవచంలా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మిలిటరీ లాగా కాసుకొని ఉన్నారమ్మా. చుట్టూ మిలిటరీ లాగా కాసుకొని ఉన్నారు మీ భూములు రక్షించడానికి.
మిలిటరీ అంటే ఎవడి మీదకో కాదమ్మా, రాజ్యాంగాన్ని రక్షించే ఆర్మీ ఉందమ్మా మా దగ్గర. రాజ్యాంగం చెప్పినట్టుగా ఆర్మీ ఉందమ్మా, మనల్ని రక్షించుకోవడానికి, మనుషులు రక్షించుకోవడానికి. అందుకనే 15 రోజుల క్రితం 10 రోజుల క్రితం తెలవంగానే నా కార్యకర్తలు వచ్చిందమ్మా, వికారాబాద్ వచ్చి రవీంద్ర వచ్చి మా కార్యకర్తలంతా ఇక్కడ స్టడీ చేసిండ్రమ్మా, మీతో పాటు పాల్గొంటాను. మా బాధితులే స్వయంగా మా కార్యకర్తలు ఉన్నారమ్మా ఇక్కడ. మా కార్యకర్తలు 10 రోజుల నుంచి మీతో కలిసి నడుస్తారు. ఈ విషయం తెలుసుకున్నాక మధ్యలో మా కార్యకర్తలు పంపినమ్మా. మొన్న గ్రామం నుంచి మీరందరూ వచ్చి షాద్నగర్ వచ్చి కలిసింది. మాకు ఒక కాగితం ఇచ్చారు. నేను ఒక సర్పంచ్ సాబ్ 2 చేతులతో దండం పెట్టి మద్దతు ఇవ్వమన్నాడమ్మా. నేను అన్నా ఒకటే, ఎవ్వరికి దండం పెట్టద్దు, నువ్వు ముఖ్యమంత్రి మీ కాళ్ళకి దండం పెట్టి భూములు ఇచ్చేయాలమ్మా. ముఖ్యమంత్రి మీ కాళ్ళకి సర్పంచ్ సాబ్కి దండం పెట్టిస్తాం ముఖ్యమంత్రి చేత. ఇక్కడున్న ప్రభుత్వం కలెక్టర్ వచ్చి మీకే దండం పెట్టి, మేము ఇక్కడ సర్వే చేసిన భూముల్ని తీసుకోము, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టము, మీ భూములు మీరే దున్నుకోండి అని రాజ్యంతో చెప్పించే పోరాటం చేయాలి. ఎవ్వరికి దండం పెట్టద్దు అమ్మా. నేను మద్దతు ఏందమ్మా, నేను నీ కుటుంబ సభ్యుని. మద్దతు కాదు, మీతో కలిసి యుద్ధం చేస్తాం, మద్దతులు ఉండవు మాకు. నీ కంట్ల కన్నీరు గారిస్తే మా గుండెల నెత్తురు గారిద్దామా. ఇదే మా బతుకు. ఇంట్లో ఒక సమస్యనా, ఇంట్లో సమస్య వస్తే ఎట్ట పిచ్చోళ్ళం అయిపోతామో, మనుషులకి సమస్య, ఎక్కడ మనుషులకి సమస్య వచ్చినా మాకు అంతే ఉంటుంది. ఇంట్లో ఒక పద్ధతి, బయట ఒక పద్ధతి ఉండదమ్మా. పిచ్చి పెట్టినట్టుగా పని దొరికితే, నా ప్రజలు ఏడుస్తుంటే దుఃఖపడుతుంటే పిచ్చి పెట్టినట్టు ఆ పని అయిన తిరగడం మాకు తెలిసింది. గదే పని చేస్తాం. చూడండమ్మా, రేవంత్ రెడ్డి ఎంత జాగ్రత్తగా పట్టిండో 2 గ్రామాలని. రెడ్లు లేని గ్రామాలను పట్టుకున్నాడమ్మా. ఆడరెడ్లు లేరు, ఏడరెడ్లు. అమ్మాయి ఏందా, ఏం తెలియదు రేవంత్ రెడ్డిదే. ఆడొకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి భూములు పోటలు. ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళ భూముల్ని ముట్టుకోకుండా బీసీ ఎస్సీ ఎస్టీ పిచ్చి అమాయకులు కదా వీళ్ళు. పాపం వీళ్ళు అమాయకులు కదా, వీళ్ళ తరఫున మనిషి లేడు కదా. నేనే వచ్చి కూర్చుంటుంది, ఇంకా మనిషి లేడే ఆడితే. నేనే వచ్చి కూర్చుంటుంది, ఇంకా మనిషి ఆడి. ఇక్కడ వీళ్ళు చూడనమ్మా, చిన్నది ఒకటి కాళ్ళు ఇలా మన చిన్నది మామూలుగా కుక్కి మంచం పట్టేది. ఆ రూమ్లో వచ్చి ఉంటామా నేను ఇక్కడ మీతోటి? భూములు వచ్చిందాక ఇక్కడ ఉంటామా నేను? అవసరమై మధ్యలో వచ్చిపోతామా నేను? భూముల పని కావాలి. మీ కుటుంబ సభ్యుడిగా, ఈ గ్రామ సభ్యుడిగా అందరం కలిసి పోరాటం చేద్దాం. మద్దతు అంటే నేను పరాయుడిని అని అర్థం. ఆనాడు అడవులల్లా ఎవడు పోని అడవులలోనేమో ఆనాడు భూమి ఇచ్చింది. ఆ భూమికి బంగారం లాగా రేటు పెరిగితేనేమో భూములు లాక్కుంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం అని అడుగుతున్నా. అందుకనే పక్కన రాపోల్ గ్రామం పోతామమ్మా, ఆడ కూడా 100 ఎకరాల భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారమ్మా. ఆడ కూడా మాట్లాడదాం, ఈడ కూడా మాట్లాడదాం. ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, సమ్మక్క సారక్కలు 700 ఏళ్ల క్రితం అమ్మా భూమి కోసం కత్తులు తీసుకొని యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించారమ్మా. సాగరైలమ్మ గొడ్డలు తీసుకొని రాజ్యం కోసం సాగరైలమ్మ భూ పోరాటం చేసిందమ్మా. వాళ్ళకి చదువు లేదమ్మా. మీకన్నా కొంచెం చదువులు టీవీలు వచ్చినాయి కానీ వాళ్ళకి ఆ చదువు కూడా లేదమ్మా. పండగ సాయన్న యుద్ధం చేసిండమ్మా భూమి కోసం, రాజ్యం కోసం, మన ఆత్మగౌరవం కోసం. మరి మనకి కూడా ఆ వారసత్వం ఉండబట్టే ఇవాళ ఎవరికి లొంగకుండా సర్పంచ్ సాబు మీతో ఉండి ఈ గ్రామ పోరాటం నడిపిస్తున్నారమ్మా. అందుకనే మీ పోరాటం చెదరొద్దు, మీ పోరాటం తగ్గొద్దు, మన ఆత్మగౌరవం కోల్పోవద్దు. ఎందుకంటే మీ అయ్యలు, మీ తాతలు రక్తమోడ్చి రక్త మాంసాలు ఈ భూమికి అర్పించి ఈ భూమి మీదనే పోరాటం చేసి ఈ భూమిని బిడ్డలకు ఇచ్చారు. ఈ భూమిని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక్క అంగుళం పోకుండా మీ బిడ్డలకు ఇయ్యాల్సిందే. ఈ భూమి పోవడానికి వీల్లేదు. మీ భూమి ఒక్క అంగుళం మీ భూమి పోకుండా నా గుండెల్ని అడ్డం పెడతానని వాగ్దానం చేస్తున్నాను. సంపిత నన్ను చంపండి, నన్ను దాటిపోండి, నన్ను నరికి చంపినా నా గుండెలు తీసి తుపాకులకు అడ్డం పెడతా గాని ఈ కాళ్ళపూరు పక్కన రాపోలు కావాలో అంగుళం భూమి పోనీయమని వాగ్దానం చేస్తున్నామా మీ గ్రామానికి. ఎట్లా పోతుందో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని తీసుకొని వస్తామమ్మా. నిన్న కవిత గారితో కూడా మాట్లాడానమ్మా. ఇక్కడ భూమి వివరాలు మొత్తం మాట్లాడానమ్మా. కవిత గారు జాగృతి అధ్యక్షురాలు గారితో మాట్లాడినమ్మా. మిగతా పార్టీలతో అనేక విషయాలు మాట్లాడితే పెద్ద స్పందన లేదని, సరే మిగతా పార్టీలకు కూడా చెబుతామని వారితో కూడా మాట్లాడితే వారు కూడా ఈ యుద్ధానికి సిద్ధమని చెప్పారమ్మా. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో పాల్గొనే వాళ్ళు మిగతా పార్టీలకు కూడా చెబుదాం. ఎంఎల్ పార్టీకి చెబుదాం, సిపిఐకి చెబుదాం, సిపిఎంకి చెబుదాం, కాంగ్రెస్ కి చెబుదాం. కాంగ్రెస్ అంటుంది చూడండి, కాంగ్రెస్ కి చెప్పొద్దమ్మా. మిగతా పార్టీలకు కూడా, బీఆర్ఎస్ కూడా ఎవడు వస్తాడో రావడో చూద్దామమ్మా. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల భూములు
పేద అగ్ర కులాలు ఒకరిద్దరుంటే వాళ్ళ భూములు, అందరి భూములు లాక్కుంటుందమ్మా ఈ రాజ్యం. ఈ గ్రామం ద్వారా బుద్ధి చెప్పి ఈ గ్రామంలో రైతుల దగ్గర లాక్కుంటున్నటువంటి చిన్న సన్నకారు రైతులమ్మ. మనం భూములు అమ్ముకునేటోళ్ళం కాదు. భూమి మనకు వస్తువు కాదమ్మ. భూమి మనకు భావోద్వేగం, భూమి మనకు తల్లి, భూమి మనకు తండ్రి, భూమి మనకి బిడ్డలు, భూమి మన ఆత్మ. భూమికి మనకి మధ్య ఒక అమ్మ బిడ్డల సంబంధం అమ్మ. ఆ భూమి పోతే మనకు రక్తం. ఏది జరిగినా బాయికాడికి, మంచేనా చెడేనా అంతా బాయికాడికి పోయి జీవితం యుగయుగాలుగా భూమికి అనుబంధంగా మారిన భూమి పోతే ప్రాణం పోయినట్టే. అలాంటి భూమిని కాపాడుకోవాలి. ఇంతటి ఎర్రటెండలో ఎన్ని రోజులైనా ఈ యుద్ధం ఆపొద్దు. ఈ యుద్ధంలో పాల్గొందాం. ఈ యుద్ధంలో భూమి పోకుండా చేద్దాం. అంగుళం భూమి పోకుండా ఇది మహోద్యమంగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు భూమి ముట్టుకోవాలన్నా గజ్జలాడిపోవాలా రాజ్యం ప్రభుత్వం. నేనంటున్నా ఇక్కడున్న ఎమ్మెల్యేని, నువ్వు తండ్రి అనుకోని నువ్వేదో మమ్మల్ని కాపాడుతావని నువ్వేదో పీకుతావని నీకు ఓట్లేస్తే ముఖ్యమంత్రి చేసే పని ఇది. ఎట్లా నిజం మాట్లాడి మొత్తాన్ని లటకన బయటికి వెళ్ళింది. ఇది నా పనిగా రేవంత్ రెడ్డి లాక్కుంటాడని చెప్పిండు. అది దొరికిపోయింది. రేవంత్ రెడ్డి లాక్కుంటాడు. నిజమే, ఈ ఆలోచన అంతా రేవంత్ రెడ్డిదే. భూమి తెలంగాణలో ఎక్కడెక్కడెక్కడెక్కడ అమాయకుల భూములు ఉన్నాయో, మౌన జాతుల భూములు ఎక్కడున్నాయో, మూగ జీవుల భూములు ఎక్కడున్నాయో, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల భూములు ఎక్కడున్నాయో, అగ్రకుల పేదలు అమాయకులైనటువంటి వారి భూములు ఎక్కడున్నాయో అన్నిటి మీద కన్నేసింది మా రాజ్యం. ఈ భూములు మొత్తం ప్రైవేట్ కంపెనీలకి ధారాదత్తం చేస్తాడు. ఫోర్త్ సిటీ మాట ఏమి లేదమ్మా, పెద్ద మాయా ప్రపంచం. అక్కడేదో డీల్ జరిగినట్టుగా, ఆడేదో ఒప్పందాలు జరిగినట్టుగా, అక్కడికి ఎవడో వ్యాపార సంస్థ వచ్చినట్టుగా, వాడికి ఈ భూమి ఇచ్చినట్టుగా, వాడు 1,00,000 ఉద్యోగాలు మనకి ఇచ్చినట్టుగా పేపర్లో రాయించారు. అంత బోగస్. అలాంటి ఫోర్త్ సిటీ లాగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో భూమిని వ్యాపారంగా మార్చడానికి, భూమిని వ్యాపారంగా మార్చి మన చేతిలో ఉన్న భూములు మొత్తం ఆగండాయా, మన చేతిలో ఉన్న భూములు మొత్తం తీసుకుపోవడానికి ఒక పెద్ద కుట్ర పథకం జరుగుతుంది. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతి ఆడ మనిషి, ప్రతి మగ మనిషి, చిన్న పిల్లలు, బిడ్డలు, సర్పంచ్ సాబ్, గ్రామం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం భూములు సాధించేంత వరకు అవసరమైతే గ్రామమే ఆమరణ నిరాహార దీక్షకి ఊరంతా తీసుకుందామమ్మా. ఆమరణ నిరాహార దీక్ష. తిండి ముట్టొద్దమ్మా, తిండి ముట్టొద్దు. ఊరు మొత్తం సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం, సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం. సంటి పిల్లల తల్లులు తప్ప, చిన్న బిడ్డల తల్లులు తప్ప, మిగతా వాళ్ళు వృద్ధులు తప్ప, చిన్న పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరం ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. మెతుకు ముట్టము.